హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితా వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. టెంపుల్తో పాటు హౌ డు ఐ గెట్ రెడీ వెన్ ఐ గో అవుట్ సైడ్ అనేది చూపిస్తాను. సో టెంపుల్ కాబట్టి మార్నింగే లేచి హెడ్ బాత్ చేశాను అనమాట. సో అంత ఈజీగా డ్రై అవ్వదు కాబట్టి నేను డ్రైయర్ యూస్ చేస్తున్నాను. సో మోస్ట్లీ డ్రైయర్ యూస్ చేయకండి, ఇట్ విల్ డ్యామేజ్ యువర్ హెల్త్. అండ్ దెన్ ఐమ్ అప్లయింగ్ మాయిశ్చరైజర్. నేను జనరల్గా మేకప్ ఎక్కువ యూస్ చేయను బికాజ్ ఐ రియలీ డోంట్ నో అబౌట్ మేకప్ నాలెడ్జ్ అనమాట. బట్ ఇక్కడికి వచ్చినాకనే కొంచెం ఫౌండేషన్ అలాంటివి యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫౌండేషన్ అప్లై చేసా, తర్వాత లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎక్కువగా యూస్ చేసేది ఐలైనర్ అండ్ కాజల్ ఎక్కువగా యూస్ చేస్తాను. బట్ ఈ మధ్యలో ఫౌండేషన్ అండ్ ఐ షాడో ఇలాంటివి యూస్ చేస్తున్నాను అనమాట టు హ్యావ్ అ బెటర్ లుక్, టు చేంజ్ మై సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ఎ బెటర్ లుక్ అనమాట. సో ఇక్కడ ఐ షాడో అప్లై చేస్తున్నాను అండ్ ఎక్కువగా పింకే యూస్ చేస్తా ఐ షాడో కూడా, ఐలైనర్. అండ్ దెన్ హెయిర్ స్టైల్ కూడా నేను ఇక్కడ ఏ హెయిర్ స్టైల్ ఎలా చేశాననేది నేను మీకు చూపించలేదు. ఐ షో ఆఫ్టర్ హెయిర్ స్టైల్ కూడా ఎలా చేసుకున్నాను అనేది నేను ఆఫ్టర్వర్డ్స్ నేను చూపిస్తాను అనమాట. సో నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం లిప్స్టిక్ అప్లై చేశాను అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అనమాట. పంజాబీ డ్రెస్ టెంపుల్ కాబట్టి ఇక్కడ మావాడు అయితే రెడీ ఉంటాడండి, ఎప్పుడు బయటకు వెళ్దామా ఎప్పుడు ఏమైనా. సో వాడికి ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా కూడా స్కూటర్ కావాలి. స్కూటర్ అయితేనే వస్తాడు, చాలా ఈజీగా వచ్చేస్తాడు మాతో పాటు. స్కూటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పిల్లలకి ఇది బాగా అలవాటు, స్కూటర్ మీద రావడం అనేది. సో మాకు కూడా చాలా ఈజీ అయిపోతుంది వాడు స్కూటర్ మీద వస్తే, ఎందుకంటే దాని మీద నిల్చోబెట్టి మేము కూడా ఇట్లా డ్రాగ్ చేయొచ్చు, తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వస్తాడు. కొంచెం కష్టంగా చాలా సతాయిస్తాడు అనమాట రోడ్ మీద. సో ఇక్కడ నుంచి మాకు 1.5 hour అండి జర్నీ టెంపుల్కి. సో మేము ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాలి, మా దగ్గర ఉన్న స్టేషన్కి వెళ్తున్నాము. సో మాకు స్టేషన్కి 8 minutes వాక్ పడుతుంది అనమాట మా దగ్గర నుంచి స్టేషన్కి. సో మేము నడుచుకుంటూ 8 minutes వాక్ నడుచుకుంటూ వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక స్టేషన్ మళ్ళీ ఇంకో టెంపుల్ దగ్గర ఉన్న స్టేషన్లో దిగాలి. అక్కడ దిగి మళ్ళీ 20 minutes వాక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్ వెహికల్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. బట్ ట్రైన్స్ కూడా ఓకే, ట్రైన్ నుంచి మళ్ళీ నడవాలన్నమాట. సో ఇక్కడ మనకు బోర్డ్స్ పెట్టారు. మేము టెంపుల్ వెళ్ళే స్టేషన్ అక్కడ నియర్ స్టేషన్లో దిగినాక 20 minutes వాక్ అని చెప్పాను కదా. సో ఆ 20 minutes వాక్ మధ్యలో ఏంటంటే మధ్యలో మనకి టెంపుల్ పేరు స్వామినారాయణ బ్యాప్స్ హిందూ టెంపుల్ అని బోర్డ్స్ పెట్టారనమాట. సో దాన్ని బట్టి మేము వెళ్తున్నాము. ఇక్కడికి ఆల్రెడీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మన ఇండియాలో ఎలా అయితే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలా ఉంది. యాక్చువల్గా ఇలాంటి టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయంట, నేను చూపిస్తాను. ఇక్కడ రాగానే ఎంట్రీలో మనల్ని మన బ్యాగ్స్, మనం క్యారీ చేసిన బ్యాగ్స్ కానీ వాచెస్, మొబైల్స్ అన్నీ అక్కడ స్కాన్ చేస్తారు జస్ట్ ఫర్ సెక్యూర్డ్ అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ని నేను చూపిస్తున్నాను, చాలా పెద్దగా ఉంది. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు, లోపల తీయనియట్లేదు యాక్చువల్గా, అందుకే బయట తీసుకున్నారు. ఇది ఎంట్రీ. మేము ఎంట్రీ లోపలికి వెళ్ళినాక నేను తీస్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ వెళ్తున్నాడు కదా, ఆయన అన్నాడు ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో నేను వీడియో ఏమి తీయలేకపోయినా అనమాట లోపల. ఇది బయటకు వచ్చినాక కొంచెం అట్లా ఒకలాగా తీసా. అండ్ ఇదంతా బయట అనమాట. యాక్చువల్గా ఇది ఎంట్రీ, బట్ ఎందుకో ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టలేదు, మాకు కూడా తెలియదు. బట్ చూడండి గార్డెన్ అంతా ఎంత బాగుందో, నాకు నిజంగా చాలా 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 బాగా నచ్చింది ఈ టెంపుల్. చూడండి యూకేలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా విజిట్ చేయండి ఇక్కడ. అండ్ చూస్తే నాకు ముచ్చింతల్లో మన హైదరాబాద్లో ముచ్చింతలు ఉన్నట్టుగా అనిపించింది, సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ఇంతతోటి నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.